రచిస్తా నేడే నవశకం. ముందుగా ఇక్కడికి విచ్చేసిన సభ్యులందరికీ నా నమస్కారం. సభకు స్వాగతం. ఈరోజు నవంబర్ 26, 2025న మనము శాసనసభ శీతాకాల సమావేశాలను ప్రారంభించుకుంటున్నాం. ముందుగా వందే మాతర గేయంతో స్టార్ట్ చేద్దాం. వందే మాతరం, వందే మాతరం, సుజలా సుఫలా మలయజ శీతలా సస్యశ్యామలా మాతరం, వందే మాతరం. శుభ్రజ్యోత్స్నా పులకితయామినీ పుల్లకుసుమిత ద్రుమదల శోభినీ సుహాసినీ సుమధుర భాషిణీ సుఖదాం వరదాం మాతరం, వందే మాతరం, వందే మాతరం. మనమందరం ప్రజాసేవకులం. ప్రజల యొక్క ధనాన్ని వృధా చేసే హక్కు మనకు ఎవరికీ లేదు. అందుకనే దీనిని అందరూ గమనించి, అంటే ప్రతిపక్షం వారు మరియు అధికార పక్షం వారు పరస్పరం సహకరించుకొని ముందుకు వెళ్తారు అని అర్థం. ఇప్పుడు మొదటిగా అధికార పక్షం నాయకురాలైన ముఖ్యమంత్రి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ధన్యవాదాలు అధ్యక్ష. శాసనసభ సభ్యులందరికీ నమస్కారం. అధ్యక్ష, మా ప్రభుత్వం 3 సంవత్సరాల కాలాన్ని పూర్తి చేసుకుంది. అధ్యక్ష, మా మంత్రి మండలి ఈ 3 సంవత్సరాల కాలంలో చాలా సమర్థవంతమైన చట్టాలు చేసింది. అధ్యక్ష, ప్రజలకు ఉపయోగపడే ఎన్నో సంస్కరణలు మేము ప్రవేశపెట్టాం. అధ్యక్ష, వాటి అన్నింటికి ఎంతో ప్రజాస్పందనం ఆమోదం లభించింది. అధ్యక్ష, అలాగే ఈ శాసనసభ సమావేశాలలో కూడా మా ప్రణాళికను కృషిని మీ ముందు ఉంచుతాము. అధ్యక్ష, సమావేశాలు విజయవంతం అవుతాయని ఆశిస్తున్నాము. అధ్యక్ష, ప్రతిపక్షం పార్టీ తరపున ప్రశ్న అడగవలసిందిగా కోరుతున్నాం. అధ్యక్ష, సభకు నా నమస్కారం. నేను యువశక్తి పార్టీ నాయకుడిని, ప్రతిపక్ష పార్టీ నాయకుడిని. మా ప్రతిపక్ష సభ్యులు అధికారిక పక్షాన్ని కొన్ని ప్రశ్నలు ప్రశ్నిస్తారు. సభకు నా నమస్కారములు. అధ్యక్ష, ఇక్కడికి విచ్చేసిన సభ్యులందరికీ నా నమస్కారములు. అధ్యక్ష, మా గ్రామం కళ్యంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ దిగువ సమస్యలు ఉన్నాయి. అధ్యక్ష, 5 తరగతులకు గాను 4 గదులు మాత్రమే ఉన్నాయి. అధ్యక్ష, అందువల్ల గదుల కొరత కారణంగా ఒక తరగతి 6 బయటే కూర్చోవాల్సి వస్తుంది. అధ్యక్ష, మా స్కూల్ ప్రధానోపాధ్యాయుల గది యందు చిక్కీలు, గుడ్లు, బియ్యం, పాఠ్య పుస్తకాలు ఉంచడం వల్ల మా ఉపాధ్యాయులకు ఒక ప్రత్యేక గది కూడా లేదు. అధ్యక్ష, ఈ కొత్త డిఎస్సి ద్వారా పాఠశాలలో అందరూ ఉపాధ్యాయుల నియామకం పొందారు. అధ్యక్ష, కానీ వాళ్లకు సరైన సౌకర్యాలు లేకపోతే వాళ్ళు మంచి ఫలితాలు తీసుకొని రాగలుగుతారా? అధ్యక్ష, కానీ విద్యార్థులకు తగినన్ని సౌకర్యాలు కూడా లేవు. అధ్యక్ష, అందులోనూ ముఖ్యంగా మగపిల్లలకు మరుగుదొడ్లు కూడా లేవు. అధ్యక్ష, ఇలా రోజు కాలకృత్యాలు తీర్చుకోవడానికి వారు రోడ్డు దాటి వెళ్ళవలసి వస్తుంది. అలా వెళ్లే సమయంలో వాళ్లకు ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉన్నాయి కదా అధ్యక్ష. కావున విద్యార్థుల క్షేమాన్ని, ప్రగతిని కూడా దృష్టిలో ఉంచుకొని వాళ్లకు పై సౌకర్యాలు కల్పించాలని ఆశిస్తున్నాను. అధ్యక్ష, ధన్యవాదాలు. ఇప్పుడు మన గౌరవ విద్యాశాఖ మంత్రి గారి జ్యోతిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ధన్యవాదాలు అధ్యక్ష. ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు అధ్యక్ష, విద్యార్థుల సమస్యల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తాను అధ్యక్ష. కావున నా దృష్టి ఈ సమస్యలకు తీసుకొచ్చారు అధ్యక్ష. వీటిని పరిష్కరించడానికి తగిన చర్య తీసుకుంటాను అధ్యక్ష. అదనంగా తరగతి గదుల్లో నిర్వహిస్తాము అధ్యక్ష. అలాగే మరుగుదొడ్లు బాలులకు కట్టిస్తాము అధ్యక్ష.
తద్వారా వారు ఆరుబయటకు వెళ్ళవలసి రాకుండా చూస్తాము అధ్యక్ష. ప్రతిపక్షం పార్టీ తరపున మరొక ప్రశ్న అడగవలసిందిగా కోరుతున్నాం. సభకు నమస్కారము అధ్యక్ష. అధ్యక్ష వలస కారణంగా పిల్లలు డ్రాప్అవుట్స్ అవుతున్నారు అధ్యక్ష. దీనిని ఎలా నిర్వహిస్తారు అధ్యక్ష? నాకు అనుమతి ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. మంత్రి గారైన జ్యోతిని ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ప్రజలకు తగిన ఉపాధి కల్పించడమే కాకుండా దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న కుటుంబాల పిల్లల విద్య అభ్యసించాలనే ఉద్దేశంతో తల్లికి వందనం పథకం ద్వారా తగిన ఆర్థిక సహాయం అనగా ఒక్కొక్క విద్యార్థికి 13,000 రూపాయలు అందిస్తున్నాము అధ్యక్ష. స్కిట్ల ద్వారా పాఠశాల దిగువనున్న కుటుంబాలలో పిల్లలకు వచ్చే అవకాశం ఉంది అధ్యక్ష. మిగతా పనులన్నీ తొందరగా పూర్తి చేస్తానని హామీ ఇస్తున్నాను అధ్యక్ష. పార్టీ తరపున మరొక ప్రశ్న అడగవలసిందిగా కోరుతున్నాం. అధ్యక్ష, బాలికలు 10వ తరగతి తర్వాత ఉన్నత విద్యను అభ్యసించకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి అధ్యక్ష. ఉదాహరణకు బాల్య వివాహాలు, తల్లిదండ్రుల నిరక్షరాస్యత, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అధ్యక్ష. ఈ ఇబ్బందులని ఎలా పరిష్కరిస్తారు అధ్యక్ష? పార్టీ తరపున హోంశాఖ మంత్రి గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ధన్యవాదాలు అధ్యక్ష. గ్రామాల్లో మరియు పాఠశాలలో అమ్మాయిలకు రక్షణకు గాను పోలీసుల ద్వారా సచివాలయంలోని మహిళా పోలీస్ ద్వారా మరియు అమ్మాయిలకు ఆత్మరక్షణ విద్య, ఉదాహరణ జూడో మొదలైన వాటిని నేర్పించడానికి ప్రత్యేక ఏజెన్సీలను ఏర్పాటు చేశాము అధ్యక్ష. వారు ప్రతి పాఠశాలలో ఆత్మరక్షణకు గాను శిక్షణ ఇస్తున్నారు అధ్యక్ష. పార్టీ తరపున మరొక ప్రశ్న అడగవలసిందిగా కోరుతున్నాం. అధ్యక్ష, గ్రామంలో గత 10 రోజులుగా తాగునీటి సమస్య ఎక్కువగా ఉంది అధ్యక్ష. బోరు సమస్య వల్ల దాదాపుగా నీటి కొరత వల్ల ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఎదుర్కొంటున్నారు. దీనిని ఏ విధంగా పరిష్కరించగలరు అధ్యక్ష? పార్టీ తరపున ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. ధన్యవాదాలు అధ్యక్ష. ఈ సమస్య మా దృష్టికి వచ్చింది అధ్యక్ష. దీనికి పరిష్కారంగా బోరుబావి మరమ్మతులు చేయిస్తున్నాము అధ్యక్ష. ఇంకా అవసరమైన బోరులు కూడా వేయించడానికి తగిన చర్యలు తీసుకుంటున్నాము అధ్యక్ష. అదేవిధంగా ఇంకుడు గుంతలు ప్రతి నీటి బొట్టును స్వాధీనియోగం ఎలా చేసుకోవాలో అవగాహన కల్పిస్తున్నాము అధ్యక్ష. పార్టీ తరపున మరొక ప్రశ్న అడగవలసిందిగా కోరుతున్నాం. సభకు చేసిన సభ్యులందరికీ నా నమస్కారములు. మా గ్రామంలో పరిశుభ్రత లోపం వల్ల విష జ్వరాలు ఎక్కువగా వ్యాపిస్తున్నాయి అధ్యక్ష. గత కొద్ది రోజులుగా గ్రామంలో మలేరియా, టైఫాయిడ్ జ్వరాలలో ప్రజలు పడుతున్నారు అధ్యక్ష. అదేవిధంగా బాలికలు, స్త్రీలలో రక్తహీనత ఉండటం వల్ల బలహీనంగా పడుతున్నారు అధ్యక్ష. అభివృద్ధి ఏం చేశారు అధ్యక్ష? ఇది యువశక్తి పార్టీ రూలింగ్లో ఉన్నప్పుడు, అదే మా పార్టీ రూలింగ్లో ఉన్నప్పుడు ఎన్నో మంచి పనులు చేశారు అధ్యక్ష. కావాలంటే ప్రజలని అడగవచ్చు అధ్యక్ష. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు అందరికీ నమస్కారం. ఆరోగ్య శాఖ మంత్రి అయిన నందిని గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అధ్యక్ష, సభకు నమస్కారం. అపరిశుభ్రత సమస్యలను తీర్చిదిద్దడానికి పంచాయతీల ద్వారా శుభ్రం చేయించడానికి పరిశుభ్రత కార్మికుల ద్వారా శుభ్రం చేయించి బ్లీచింగ్ పౌడర్ చల్లించి దోమల మందులు గ్రామంలో వేయించి మందుల నివారణ చర్యలు తీసుకుంటున్నాము అధ్యక్ష. అమ్మాయిలు, స్త్రీలలో రక్తహీనత తగ్గించడానికి అంగన్వాడీ టీచర్ల ద్వారా పోషకాహారం మరియు ఐరన్ మాత్రలు సరఫరా చేయించి పాఠశాలలో చిక్కీలు, మధ్యాహ్న భోజన పథకం, గుడ్డు, రాగి జావ మొదలైన పోషకాహారాన్ని అందిస్తున్నాము అధ్యక్ష. ప్రతిపక్షం పార్టీ తరపున మరొక ప్రశ్న అడగవచ్చు. నమస్కారం అధ్యక్ష. గ్రామాలలో ముఖ్యంగా పాఠశాలకు వెళ్ళే బాలికలకు అధ్యక్ష అల్లరి ముఖాల వల్ల ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష. ఎందులో ఉన్నారు అధ్యక్ష? ఇంతవరకు ఏమి చేయలేదు అధ్యక్ష. వారంతా పాఠశాలలోకి వచ్చి 5 సంవత్సరాలు అయ్యింది అధ్యక్ష. ఇంతవరకు ఏమి చేయలేదు అధ్యక్ష. బాలికలకు రక్షణ కల్పిస్తారు అధ్యక్ష. అధిక పార్టీ అయిన హోంశాఖ మంత్రి గారిని ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వవలసిందిగా కోరుతున్నాం.
ధన్యవాదాలు అధ్యక్ష. గ్రామాల్లో మరియు పాఠశాలలో అమ్మాయిలకు రక్షణకు గాను పోలీసుల ద్వారా సచివాలయంలోని మహిళా పోలీస్ ద్వారా మరియు అమ్మాయిలకు ఆత్మరక్షణ విద్య, ఉదాహరణ జూడో మొదలైన వాటిని నేర్పించడానికి ప్రత్యేక ఏజెన్సీలను ఏర్పాటు చేశాము అధ్యక్ష. వారు ప్రతి పాఠశాలలో ఆత్మరక్షణ శిక్షణ ఇస్తున్నారు అధ్యక్ష. ప్రతిపక్షం పార్టీ తరపు నుంచి ఇంకా ఏవైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు. సభకు నా నమస్కారం. సభకు విచ్చేసిన వాళ్ళందరికీ నా నమస్కారం. అధ్యక్ష, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడంపై మీరు తీసుకున్న చర్యలు జరగవలసిందిగా కోరుతున్నాం అధ్యక్ష. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అధికార పార్టీ తరపున ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షకు నమస్కారం. అధ్యక్ష, రైతులకు మధ్యవర్తులు లేకుండా ప్రభుత్వమే కనీస మద్దతు ధరలను కల్పిస్తున్నాం అధ్యక్ష. ఇచ్చి వారి నుండి ప్రభుత్వమే నేరుగా రైతుల నుండి కొనుగోలు చేస్తుంది అధ్యక్ష. రైతులు వారు పండించిన పంటలు వల్ల నేరుగా అమ్ముకోవడానికి రైతు బజారుకు ఏర్పాటు చేశాం అధ్యక్ష. పండించిన పంటలను నిల్వ చేయడానికి గిడ్డంగులను ఏర్పాటు చేశాం అధ్యక్ష. కానీ వరదల సమయంలో కూడా తడిచిన ధాన్యానికి కూడా గిట్టుబాటు చేశాం అధ్యక్ష. ధర కల్పించి రైతులు నష్టపోకుండా తగిన న్యాయం చేశాం అధ్యక్ష. మరి వాళ్ళకి అర్థం కావట్లేదు అధ్యక్ష. సభను డిస్టర్బ్ చేయకండి. ప్రతిపక్షం పార్టీ తరపు నుంచి మరొక ప్రశ్న అడగవలసిందిగా. అధ్యక్ష, మా ప్రాంతంలో భూగర్భ జలాలు ఇంకిపోవడం వల్ల మా ప్రాంతాల్లో పంటలు పండడం లేదు అధ్యక్ష. తాగునీరు, నీటి పారుదల కోసం మీరు తీసుకున్న చర్యలను తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. అధికార పార్టీ తరపున మంత్రి గారు ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. ప్రతి రైతు తన పొలాల్లో భూగర్భ జలాల కోసం బోరు బావులు తవ్వకుండా ఉండే బోరు బావుల్లోనే భూగర్భ జలాలకు పెంపకం కోసం రైతుల అవగాహన పెంచుతాం అధ్యక్ష. చెక్ డ్యాములు, డీప్ ఇరిగేషన్ను ప్రోత్సహిస్తున్నాం అధ్యక్ష. ప్రతిపక్షం పార్టీ తరపున మరొక ప్రశ్న అడగవలసిందిగా కోరుతున్నాం. సభకు నమస్కారం అధ్యక్ష. వలసలు వెళ్ళిపోవడంపై చర్చ. బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాలకు వలస వెళుతున్నారు. బతకడానికి ప్రజలు పట్టణాలకు వెళుతున్నారు అధ్యక్ష. కావున దీనికి పరిష్కారంగా వారికి ప్రజలకు ఏదైనా ఇస్తారని ఆశిస్తున్నాము అధ్యక్ష. అధికార పార్టీ తరపున పంచాయతీ శాఖ మంత్రి ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. అధ్యక్ష, సభకు నమస్కారం అధ్యక్ష. ప్రజలు వలస వెళ్ళకుండా వారికి ఉపాధి హామీ పథకం కింద వారికి పనిని కల్పిస్తాం అధ్యక్ష. స్థానిక వనరులను దృష్టిలో పెట్టుకొని వారికి పనిని కల్పిస్తాం అధ్యక్ష. ప్రతిపక్షం పార్టీ తరపున ఇంకా ఏవైనా ప్రశ్నలు అడగవచ్చు. అధ్యక్ష, ఆర్థిక మంత్రి మన రాష్ట్ర ప్రగతి గురించి తెలుపవలసిందిగా కోరుతున్నాము అధ్యక్ష. ఆర్థిక శాఖ మంత్రి ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వవలసింది. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఏం మాట్లాడుతున్నారు అధ్యక్ష? 7వ స్థానంలో ఉన్న మన ఆర్థిక వ్యవస్థని 5వ స్థానానికి తీసుకువస్తామని చెప్పాము కదా అధ్యక్ష. తప్ప అధ్యక్ష? జనాభా పెరగగానే ఆర్థిక వ్యవస్థ దానికదే విస్తరిస్తుందా అధ్యక్ష? దానికి కావలసిన మౌలిక అవసరాలు కల్పించవద్దా అధ్యక్ష? మానవ వనరులకు నైపుణ్యం కల్పించవద్దా అధ్యక్ష? ఉపాధి ఏర్పరచవద్దా అధ్యక్ష? ఉత్పత్తి పెంచవద్దా అధ్యక్ష? ఊరికే ప్రశ్న అడగగానే సరిపోదు, ప్రశ్న అడిగే పరిజ్ఞానం కూడా ఉండాలి అధ్యక్ష. వచ్చే 5 సంవత్సరాలు అయింది అధ్యక్ష పార్టీలోకి. ఇంతవరకు ఏమేమి చేశారో చెప్పాల్సిందిగా కోరుతున్నాం అధ్యక్ష. అధికార పార్టీ వారు ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. పూర్తిగా చేసాం, సగ పనులు ఉన్నాయని పూర్తిగా చెప్తున్నాం అధ్యక్ష. సభకు చేసిన సభ్యులందరికీ నా నమస్కారం. మా స్కూల్లో వాచ్మెన్ సరిగ్గా పని చేయడం లేదు. ప్రేక్షకులు ప్లీజ్ డిస్టర్బ్ చేయకండి.
సరిగ్గా పని చేయడం లేదు. దీనికి వారి సమాధానం ఏమిటి? ముఖ్యమంత్రి గారు చెప్తారు. విద్యాశాఖ మంత్రి వారిపైన కఠిన చర్య తీసుకుంటామని చెప్తున్నాను, హామీ ఇస్తున్నాను. డిప్యూటీ సీఎం లింగప్ప గారిని థ్యాంక్ యూ నోట్ చెప్పవలసిందిగా కోరుతున్నాం. సభకు నమస్కారం. ముందుగా ప్రతిపక్ష నాయకులకు, ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు నా నమస్కారం. వారు ఎంతో నిబద్ధత, రాష్ట్ర అభివృద్ధి కోరుతూ మమ్మల్ని ప్రశ్నించి రాష్ట్ర అభివృద్ధి తోడ్పడుతున్నందుకు వందనాలు. ఇకపోతే మా మంత్రులు ఎంతో ఏకాగ్రతతో సమాధానాలు ఇచ్చినందుకు అభినందనలు. అయితే సహకారాన్ని ఎప్పటికీ ఇస్తారని ఆశిస్తున్నాను. అధ్యక్ష, ఈ సభను నిష్ఫలపాతంగా నిర్వహించిన స్పీకర్ గారికి మరియు ముఖ్యమంత్రి గారికి కూడా మా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు అధ్యక్ష. ఇంతటితో శీతాకాలపు సమావేశాలు ముగిసినవి. జాతీయ గీతంతో ముగించబడుతుంది. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे।